హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండి గోంగూర మష్రూమ్ కాంబినేషన్లో కర్రీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ వెజిటేరియన్ తినే వాళ్ళకైతే మష్రూమ్ అయితే నాన్ వెజ్ లెక్కేనండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా గోంగూరని తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక బాండీలో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం ముందుగా గోంగూర అనేది ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ కర్రీలో మనకి మష్రూమ్ కాంబినేషన్లో మనకి ఏది చేసినా కూడా కొంచెం మష్రూమ్స్ అనేవి మైల్డ్గా ఉంటాయి కాబట్టి సో దాని టేస్ట్ అనేది పోకుండా మనం ఏది యాడ్ చేసుకున్నా కూడా దానికి రిలేటివ్గానే యాడ్ చేసుకోవాలన్నమాట. సో గోంగూర అయితే మగ్గపెట్టేసుకోండి. సో మష్రూమ్స్ అండి, ఇవి మష్రూమ్స్ని కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలా ఒక 4 to 5 పీసెస్ వరకు, ఒక మష్రూమ్ని ఒక 4 to 5 పీసెస్ వరకు సన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇవి త్వరగా బాయిల్ అయిపోతాయి. సో ముందుగా ఒక బాండీలో ఆయిల్ అనేది వేసుకొని కొంచెం తాలింపు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు మాత్రమే యాడ్ చేశానండి, నేను ఎక్కువ యాడ్ చేయలేదు. తాలింపులు కూడా కొంచెం యాడ్ చేసిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ తాలింపు మనకి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయ అండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని మనకు ఉల్లిపాయలు అనేది కొంచెం మెత్తపడితే సరిపోతుందండి, ఎందుకంటే మనకి ఎక్కువ ఫ్రై కర్రీ కాదు కాబట్టి కొంచెం మనకి అవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందన్నమాట. సో చూడండి మంచిగా కలర్ అనేది కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది అనమాట. దీనిలో కొంచెం మనకి ఉల్లిపాయలు మగ్గేటప్పుడే కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కదండి. అలాగే నేను కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. ఉల్లిపాయలు కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసాం అనుకోండి త్వరగా మగ్గుతాయి అనమాట. అందుకని ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి గోంగూర కర్రీ కాబట్టి సో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది వేసుకోండి. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ఉన్నాయి కదండి, ఈ మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మష్రూమ్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా ఈ ఉల్లిపాయలు ఈ మష్రూమ్స్ అంతా కలిసే వరకు ఒకసారి అయితే తిప్పేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes వరకు మగ్గబెట్టేసుకోండి. మనకి మష్రూమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయండి. మష్రూమ్స్లో మనకి విటమిన్ ఏ, విటమిన్ B1, B2 అలాగే విటమిన్ B12 చాలా మంచిదండి హెల్త్కి. అయితే మనకి మష్రూమ్స్ అనేది ఈ క్యాన్సర్ బారిన పడకుండా కూడా కాపాడతాయండి. వీక్లీ 2 అయినా మష్రూమ్స్ తీసుకోవటం చాలా మంచిది, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరికీ కూడా చాలా మంచిదండి మష్రూమ్స్ అనేది హెల్త్కి అయితే. సో ఇప్పుడు చూడండి ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మళ్ళీ ఈ రెడ్ చిల్లీ పౌడర్ కలిసే వరకు మొత్తం అంతా తిప్పేసేసుకోండి. సో పిల్లలకు కూడా చాలా మంచిదండి, వీక్లీ 2 ఏదో ఒక విధంగా వాళ్ళకి ఏదో ఒక కాంబినేషన్లో చేసి పెట్టారనుకోండి మష్రూమ్స్, దీనిలో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెంచుతుందండి. ఇప్పుడు కరోనా ఇవి అంటున్నారు కాబట్టి ఇలాంటి కొంచెం హెల్తీ ఫుడ్స్ తీసుకోవటం వల్ల మనము కొంచెం ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు కూడా మష్రూమ్స్ అనేవి చాలా మంచిది కాబట్టి సో దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతుందండి. సో దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను కొంచెం మగ్గించుకుంటున్నానండి. చూడండి ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. నేను అసలు మసాలాలు అసలు ఏమీ యాడ్ చేయట్లేదండి, ఇవి మైల్డ్గా ఉంటాయి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నేను మసాలాలు అనేది ఏమీ యాడ్ చేయట్లేదు. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూరను కూడా కలిపేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కాంబినేషన్లో ఎప్పుడైనా చేసుకోండి, నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గోంగూర కాంబినేషన్లో మనం ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది కదా. సో మష్రూమ్స్ అయితే ఇంకా బాగుంటాయండి తినడానికి కూడా. చక్కగా మనం ఒక 1 hour అలా వండి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ మష్రూమ్ అనేది గోంగూరలో ఉన్నటువంటి పులుపుదనాన్ని తీసుకొని ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్. మనకి ఆకుకూర కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీక్లీ 2 అయినా 2 మనకి ప్రోటీన్ అలాగే మంచి కాల్షియం ఐరన్ ఫుడ్డే కదండి, 2 కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి సార్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.